అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజ్, సిద్ధా డాక్టర్. ఈ చిన్న వీడియోలో జలుబు, తలనొప్పి, కొన్ని రకాల నొప్పుల్లో ఉపయోగపడేటువంటి ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగినటువంటి అమృతధార అనేటువంటి ద్రవం గురించి మనం ఈ వీడియోలో చెప్తున్నాను. దీనికి కావాల్సింది మనకి వాము పువ్వు, ఆ తర్వాత వాము పువ్వు ఒకటి, మెంతాల్లో, ఆ తర్వాత పచ్చకర్పూరం 3 సమాన భాగాలు తీసుకొని ఒక పాత్రలో వేసినప్పుడు, ఒక గాజు బాటిల్ కానీ దీంట్లో వేసినప్పుడు అది ఒక ద్రవంగా మారుతుంది. దీన్ని అమృతధార అంటారు. ఈ అమృతధారని మనము కొబ్బరి నూనెతో కలిపి కానీ, లేదంటే పెద్దవాళ్ళు అయితే నేరుగా కానీ నొప్పి ఉన్న దగ్గర రాసినప్పుడు, అది నొప్పి ఏ రకమైన నొప్పి, అది మోకాలు నొప్పి కావచ్చు, భుజం నొప్పి కావచ్చు, దేనికైనా కూడా మనం అప్లై చేసినప్పుడు తగ్గుతుంది. అదేవిధంగా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు, రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉన్నప్పుడు చిన్న కర్చీప్ మీద 2-3 చుక్కలు వేసి దాన్ని పీల్చినప్పుడు అది మనకి వెంటనే రిలీఫ్ అనేది కలుగుతుంది అనమాట. అదేవిధంగా తలనొప్పి వచ్చినప్పుడు కూడా నుదురు పైన రాసుకోవడం వల్ల కూడా తగ్గుతుంది. అదేవిధంగా చిన్నపిల్లల్లో ఇది వాళ్ళు పిల్లి గొత్తులు వచ్చి జలుబు చేసి రన్నింగ్ రోస్ జలుబుతో బాధపడుతున్నప్పుడు చిన్నపిల్లలకు కూడా దాన్ని కొబ్బరి నూనెలో కలిపి దాని యొక్క పవర్ తగ్గించి, ఆ ఘాటుతనం తగ్గించి దాన్ని పిల్లలు కూడా అప్లై చేసినప్పుడు వాళ్ళు వెంటనే రిలీఫ్ అనేది తెలుస్తుంది. ఇది ఎవరైనా కూడా సులభంగా తయారు చేసుకునేటువంటి గృహ వైద్యంలో ఒక వైద్యం. ఇది చేసుకొని వాడుకుంటారని నా యొక్క ఆశ. అందరికీ మరొకసారి నమస్కారం.